దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 2026 జనవరి నెల 7వ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తల కార్యములు 15వ అధ్యాయం. దేవుడు తన ప్రజలను బహుధైర్యముతో ఆయన ఆత్మతో నింపి అనేక ప్రాంతాలలో ఘనమైన రీతిలో వాడుకుంటూ ఉన్నారు. యూదులు అన్యజనులు అనే భేదం లేకుండా అనేక మంది ప్రభు దగ్గరకు నడిపించబడుతూ ఉన్నారు. ఇలాగున నడిపించబడుతున్న సందర్భంలో కొద్దిమంది యూదులు అన్ని జాతి నుండి ప్రభుని తెలుసుకున్నారని, వారు కూడా మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి పొందాలని బోధించడం మొదలు పెట్టారట. మంది ఎక్కువైతే కొన్నిసార్లు తేడాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తూ ఉంటది. ఆ రోజున ధర్మశాస్త్రం వాళ్ళకు ఉంది, అయితే అన్ని జనులకు ధర్మశాస్త్రం లేదు. యూదులకు మాత్రమే ధర్మశాస్త్రం. అందుకని యూదులు ఏమంటున్నారంటే, మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి చేయించుకోవాలి అందరూ కూడా. మరి ఇప్పుడు క్రైస్తవులు అయ్యారు గనుక మీరు కూడా మావలే సున్నతి కలిగి ఉండాలి అన్నారు. పౌలు బర్నబాకు ఈ విషయంలో చాలా మంది వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. మనం దీని గురించి మాట్లాడే దానికంటే ఆత్మీయ నాయకులు ఉన్నారు, పేతురు, యెరూషలేములో అపోస్తలులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్తేనే గాని దీనికి మనకి క్లారిటీ రాదు. కాబట్టి అక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద వివాదం అయిపోతుంది. దీని గురించి వాళ్ళైతేనే సరైన సమాధానం చెప్తారని పౌలు బర్నబా యెరూషలేముకి బయలుదేరారు. యెరూషలేముకి వెళుతున్న దారిలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు. అక్కడ చాలా మంది క్రీస్తుని ఎరిగిన వారు ఇంతకు ముందు ఉన్నారు. వారిని కూడా పరామర్శించుకుంటూ వెళ్తే వాళ్ళు ఎంతో సంతోషించారట. మొత్తానికి యెరూషలేముకి వచ్చారు. సంఘం, అపోస్తలులు, పెద్దలు వారిని చేర్చుకొని చాలా సంతోషించారట. ఎందుకంటే దేవుని సేవ చేస్తున్న సేవకులు అప్పుడప్పుడు యెరూషలేములో మీట్ అవుతూ ఉండేవాళ్ళు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా యెరూషలేము ప్రాముఖ్యమైనది గనుక సంఘములో ఉన్న నాయకులు అందరూ అక్కడ ఉంటూ ఉండేవాళ్ళు. పేతురు గారు కూడా యెరూషలేములోనే ఉండేవాళ్ళు. కాబట్టి ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న వారు కలిగినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే అపోస్తుల దగ్గరికి వచ్చి వారు క్లారిఫై అవుతూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఈ సమయంలో వచ్చినటువంటి బర్నబా, పౌలు వారు మార్గమధ్యలో దేవుడు వారికి ఎలా తోడై ఉన్నాడని, వారు చేసినటువంటి పరిచర్య వలన అనేక మంది ప్రభుని తెలుసుకున్నారని, కొంతమంది పరిచయులు కూడా క్రీస్తుని అంగీకరించారని విషయాలన్నీ చెబుతూ వాళ్ళు ఏమంటారంటే, అన్ని జనులకు సున్నతి చేయాలని మోసే ధర్మశాస్త్రంలో ఉంది కదా, మరి ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. కాబట్టి దీనికి మీరు ఒక క్లారిటీ ఇస్తే మేము వెళ్ళి వాళ్ళకి చెప్తామని వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ కూడా కొంతమందికి ఇదంతా కూడా తర్కంలాగా అయింది. ఎందుకనంటే కొంతమంది అవును మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా అందరూ సున్నతి చేయించుకోవాల్సిందే అని, అన్యులు కూడా చేయించుకోవాలి అని అంటుంటే ఇక పేతురు గారు లేచి నిలబడ్డారు. ఆయన మాట్లాడుతూ, నేను కొర్నేలింటి దగ్గర అన్యజనుడైనటువంటి కొర్నేలింటి దగ్గర బోధ చేసినప్పుడు అనేక మంది
అక్కడ అన్ని జనులు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. వారు యూదులు కాదు, సున్నతి చేయబడిన వారు కాదు, కానీ వారు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. అంటే సున్నతికి వేరుగా అక్కడ ఆత్మకార్యాన్ని చూడడం జరిగింది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, అన్యజనులైన వారు క్రీస్తుని అంగీకరిస్తే సున్నతితో సంబంధం లేదు. ఎందుకంటే సున్నతి యూదుల కొరకు మోసే ధర్మశాస్త్రంలో ఇవ్వబడింది. ఇది అన్ని జనులకు కాదు. దానికి వేరుగా దేవుడు కార్యాన్ని జరిగిస్తున్నాడు గనక ఆయనకు దీనికి సంబంధం లేదు అని సమ్మతిస్తున్నట్లుగా మనం గమనించగలుగుతాం. కనుక ఈ సున్నతి అనేది అన్ని జనులకు అవసరం లేదు, కానీ హృదయ సున్నతి కావాలి. అంటే హృదయము మార్పు చెందాలి అని చెప్పి యేసు ప్రభువారు చెప్పినటువంటి బోధలు వారికి వివరించడం ప్రారంభించారు. అలాగున వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు. నిజమే, కొన్నేళ్ళింటిలో జరిగినటువంటి ఆత్మకార్యాన్ని బట్టి మనం అన్ని జనుల విషయంలో ఇలాగ ఉండాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వారు ప్రవక్తల ద్వారా లేఖనాలు వ్రాయబడినాయి, వాటిని తీసి వాళ్ళు చదవడం ప్రారంభించారు. అందులో ఏ ఏ విషయాలు ఉన్నాయో వాళ్ళు గ్రహించారు. అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడ్డం, అందరూ కూడా ఆయన నామములో రక్షణ పొందడం, అన్ని జనులని యూదులు అని ఏమీ తేడా లేకపోవడం, వారు నిజంగా ఆశ్చర్యపడి దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోగలిగారు. అందుకనే దావీదు గుడారం తిరిగి కట్టబడుతుంది అనే మాట, పాడైపోయినది తిరిగి బాగుపడుతుంది, నిలబెట్టబడుతుంది అనే మాటను వారు జ్ఞాపకం చేసుకొని, ఏదైతే పాడైపోయిందో అనగా ఎవరైతే పాడైపోయారో, ఎవరి జీవితాలు పాడైపోయో వారు ప్రభువులో తిరిగి కట్టబడుతున్నారని వారికి అర్థం అయిపోయింది. అయితే కొన్ని అన్యజనులకు తెలియచేయాలని వారు నిర్ణయించుకున్నారు. సున్నతి విషయమై వదిలేశారు, కానీ కొన్ని కట్టడాలను మాత్రం వారికి నియమించాలనుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఇవి పాటించాలి అని వాళ్ళు రూల్ పాస్ చేసేసారు. వాళ్ళందరూ నిర్ణయించారు. ఏంటంట? విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత. ఇది చాలా వివాదాస్పదమైనటువంటి విషయం. ఎందుకనంటే చాలా మంది దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. చాలా విషయాలు, పెద్ద పెద్ద డిబేట్లు కూడా దీని కొరకు జరుగుతాయి. ఏం చేయాలి అని. ఎప్పుడో ఆది అపోస్తులులే చెబితే మళ్ళా ఇప్పుడేం చేయాలి అని అనడం బుద్ధిహీనత. ఆల్రెడీ రాయబడినటువంటి గ్రంథంలో ఏమైతే చెప్పబడిందో అది చదివి పాటిస్తే సరిపోద్ది. మరలా ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఎలా చేయాలి అని ఆలోచన చేయడం బుద్ధిహీనతే. ఒక అతను అంటాడు, విగ్రహ సంబంధమైనది మనల్ని ఏమీ అపవిత్రత పరచదు, విగ్రహం దగ్గర పెట్టినంత మాత్రాన అదేమన్నా మారిపోయిందా అంటాడు. విగ్రహం దగ్గర పెట్టింది మారిపోవడం అంటే, ఆ విగ్రహం దగ్గర పెట్టింది దానికి అర్పితము అన్నారు కదా, అంటే దానికి సంబంధించిందే. కానీ అతను సొంత వాదన చేస్తూ బైబిల్ వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ఈ అపోస్తులు ఏం చెప్తున్నారు? విగ్రహ సంబంధమైన అపవిత్రత అన్నాడు. అక్కడికి వెళ్ళడం అపవిత్రత, అక్కడ ఉన్నది తీసుకోవడం అపవిత్రత, అక్కడ ఉన్నది తినడం అపవిత్రత. విగ్రహానికి సంబంధించినది ఏదైనా సరే అది అపవిత్రత. ఎందుకంటే ఆ పేరు పెట్టబడింది గనక, దాని పేరుతోనే తయారైంది గనక, దానికి అర్పితముగా అది మార్చబడింది గనక, దానికి సంబంధించిందే గనక, దానికి ఏది ఎలాగొచ్చినా విగ్రహ అన్నాము అంటే అది దానికి సంబంధించిందే, అది అపవిత్రమైనదే. అంతేగాని అక్కడ పెడితే ఏమైంది, ఇక్కడ పెడితే ఏమైందని పిచ్చి మాటలు అవన్నీ. వాక్యాన్ని సొంతానికి వక్రీకరించడం. జ్ఞానం ఉంటే ఉండొచ్చు,
బాగా వాక్యాన్ని చదువుంటే ఉండొచ్చు, మంచి పాండిత్యం అవ్వచ్చు, ప్రజల మధ్యలో పేరుండొచ్చు. ఎవడైనా ఏదైనా వాక్యానికి విరుద్ధంగా మాట్లాడతాడు, ఎంత తోడైనా పక్క తీసి పాడేయవలసిందే. దేవుని వాక్యం చెప్తున్న మాట అక్షరాల పాటించవలసిందే. ఏంటి? విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే విగ్రహాలకు అర్పించినటువంటి ఆహార పదార్థాల గురించి చాలా డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. 1 కొరింథీ 8వ అధ్యాయం 1, 4వ వచనం, 10వ వచనం, 10వ అధ్యాయం 18వ వచనం, 28 వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం, 20 వచనాన్ని మనం చదివితే చాలా స్పష్టంగా విగ్రహ సంబంధమైన విషయాల గురించి ప్రస్తావన తీస్తున్నాడు. అది ముట్టొద్దు అంటున్నాడు ఆయన. ఇంకా వాళ్ళు జారత్వం గురించి మాట్లాడుతున్నారు. జారత్వం అనగా వివాహానికి ముందు జరిగేటువంటి క్రియ గురించి. ఈరోజు ఎంత చాండాలంగా జారత్వంలోనికి ప్రజలు వెళ్ళిపోతున్నారు అనంటే, వివాహానికి ముందే దాదాపుగా అన్ని కార్యక్రమాలు చక్కబెడుతున్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటి అనంటే, ఫ్రీ వెడ్డింగ్ అని పేరు పెట్టారు దీనికి. శ్రద్ధగా వినండి ఈ మాటలు. ఫ్రీ వెడ్డింగ్. ఫ్రీ వెడ్డింగ్ అని పెళ్లి తర్వాత జరగవలసిన కార్యాన్ని పబ్లిక్ గా ఫొటోస్ రూపంలో ముందే జరిగిస్తున్నారు. ఒకరి మీద ఒకరు పడడం, ఒకరి శరీరాలు ఒకరు తాక్కోవడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇది ఫ్రీ వెడ్డింగ్ అని పేరు పెడుతున్నారు. ఎంత చండాలం! వివాహానికి ముందే, వివాహం తర్వాత జరిగేదాన్ని ముందే ప్రాక్టీస్ చేయాలంటున్నారు. దాన్ని డేటింగ్ అని పేరు పెట్టారు. వివాహం అయిన తర్వాత ఏం చేయాలో తెలియదు కనుక ముందే ప్రాక్టీస్ చేయాలా? బుద్ధిహీనత కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధి శూన్యుడు. వాడికి బుద్ధి అస్సలు లేదు. ఎందుకనంటే దైవ ధర్మాన్ని విడిచిపెట్టి వివాహానికి ముందే శరీర క్రియలను జరిగించేవాడు ఎవడైనా బుద్ధిహీనుడే. వివాహానికి ముందు ప్రేమించాలి అంటున్నారు. అసలు ప్రేమ ఎప్పుడు ఏర్పడుతుంది? పెండ్లి చూపుల్లో ఏర్పడుతుంది. ఒకరి మీద ఒకరి ఇష్టం అప్పుడు. కానీ దానికి ముందే ప్రేమించేయాలి, దానికి ముందే బండి మీద తిరిగాలి, దానికి ముందే ఇష్టానుసారంగా ప్రవర్తించాలి, తర్వాత నచ్చితే పెళ్లి చేసుకోవాలి. వివాహానికి ముందట కనీసం 1 సంవత్సరం కలిసి ఉండాలట. ఇప్పుడు కాలం ఏం కాలం? పోయే కాలం, వాక్యానికి విరుద్ధమైన కాలం. నేను సమాజానికి విరుద్ధంగా మాట్లాడతలేదు, వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్న సమాజపు పరిస్థితుల గురించి మాట్లాడుతున్నా. దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చకుండా శరీర ఇచ్చలను నెరవేర్చుకోవటానికై ప్రయత్నం చేస్తున్న నేటి సమాజంలో బ్రతుకుతున్న మనము ఎంత పవిత్రంగా బ్రతకాలో తెలియజేస్తున్నాను దేవుని వాక్యం ద్వారా. అందుకనే జారత్వం గురించి చెప్తున్నాడు. ఈ దినాల్లోనే కాదు, ఆ దినాల్లో కూడా వివాహానికి ముందు కక్కుర్తి వ్యవహారాలు ఉన్నాయి. అందుకనే అసలు వివాహానికి ముందు ఏ రకమైనటువంటి సంబంధాలు ఉండకూడదని చెప్తున్నాడు. ఇంకో విషయం చెప్తున్నాడు, గొంతు పిసికిన దాని గురించట. అంటే ఆ రోజున కోడి గాని ఏదైనా ఒక జీవి గాని గొంతు పీసికేసేవాళ్ళు రక్తం చిందించకుండా. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే గొంతు పిసికి చంపబడిన దాన్ని తినకూడదు, ఖచ్చితంగా అది రక్తము చిందించబడాలి. ఎందుకు? దానికి ఉన్నటువంటి ప్రాణం రక్తం కనుక ఆ రక్తం చిందించబడితే పాపము క్షమించబడుతుంది అన్నట్లుగా దాని యొక్క దోషం మన మీద రాదు అని చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. ఇంకో విషయం చెప్తున్నారు, రక్తంను కూడా తినకూడదు అని.
కొంతమంది రక్తాన్ని వండుకుంటారు, రక్తాన్ని వండుతారు, కొన్ని జంతువుల రక్తాన్ని. అలా కూడా వంట చేయొద్దు అట్ని అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి పత్రికలు రాస్తున్నారు. రాయమని చెప్పి యోహాను చెప్పాడు. ఈ యోహాను ఎవరు అనంటే యేసు ప్రభు తల్లి అయిన మరియకు, యోసేపుకి పుట్టినటువంటి వ్యక్తుల్లో ఒకడు ఈ యొక్క యాకోబు. యాకోబు చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా సరేనని నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఒకరికొకరు బలపరచబడి ఈ విషయాన్ని 10 మందికి తెలియచేసి ఇక మీదట ఎలాంటి అపవిత్రత ఎవరు కలిగి ఉండకూడదని తెలియచేసినప్పుడు ఆ విషయాలన్నీ తీసుకొని బర్నబా, పౌలు బయలుదేరారు. వాళ్ళు అంతియోకుకు పంపించాలని అపోస్తలుడు పెద్దలు ఆలోచన చేసినప్పుడు వారికి విషయాలన్నీ రాయించి వారిని పంపించారు. అప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? కొందరు మా యొద్ద నుండే బయలుదేరారు, అయితే వాళ్ళు సొంత బోధ చేసి ప్రజలను కలవరపరుస్తున్నారు. కాబట్టి అలాంటి వారి గురించి కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు అర్థం చేసుకోండి. వారిని మేము పంపలేదు, వారు మీ హృదయాల్లో లేనిపోని విషయాలన్నీ చెప్తున్నారని అంతియోక్యలో ఉన్నటువంటి సంఘానికి చెప్పమని చెప్పారు. చూడండి, అపోస్తులతో కూడా ఉండి, వారితో కూడా ఉండి వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే సొంత బోధలు చేస్తున్నారు. వీళ్ళ దగ్గరే ఉండి వెళ్ళారంట. అప్పుడు కూడా తప్పుడు బోధలు ప్రారంభించబడ్డాయి. యూదులు కానివారు, విశ్వాసులు విన్న తప్పు బోధ కలిగించినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. వాళ్ళ గురించి అంటున్నారు, మేము వాళ్ళని పంపించలేదు, వారు మిమ్మల్ని కంగారు పెడేస్తున్నారు, గలిబిలి చేసేస్తున్నారు, కనుక దీన్ని జ్ఞాపకం చేసుకుని అలాంటి వారు బోధ వినకండి అని. నేటి దినాల్లో ఎన్ని 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 అబద్ధ బోధలు వచ్చేసాయి. ఒకడేమో యేసు నామములోనే బాప్తిజం తీసుకోవాలి, తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ అనే ముగ్గురులోని కాదంటాడు. కానీ యేసు ప్రభువారు ఏం చెప్పారు? ఆయన వెళుతున్నప్పుడే చెప్తున్నారు డైరెక్ట్ గా, మీరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకోండి. యేసు ప్రభువే చెప్పిన మాటలను వాళ్ళు పాటించకుండా మళ్ళీ కొత్త కొత్త బోధలు చేస్తుంటారు. ఒకటా రెండా ఎన్ని అబద్ధ బోధలు నేటి సంఘాల్లోనికి చొరబడ్డాయో. ఎవరికి ఇష్టమైతే అది చెప్పేశాడు, ఇది ఇలా చేయొచ్చు, అది అలా చేయొచ్చు అని. అసలు వాక్యానికి ఆధారం ఉందా అంటే వాక్య ఆధారం కాదు, వాళ్ళే ఆధారం. అంతే, మేము చెప్పింది అంతే. చాలా ఘోరం. ప్రభువే వీళ్ళందరినీ కాపాడాలి, ఇంకంతే. ఏ మనుషుడు ఎవరిని కాపాడుకోవాలో, వాళ్ళకి ఏమి అర్థం చేయాలో ఎవరికి ఏమి అర్థం కాని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఒక పక్కన క్రైస్తవేతరులో వాళ్ళని శోధనలు కలుగుతుంటే, ఓ పక్కన లోపల ఉన్న క్రైస్తవుల వలన ఎలా కలుగుతుంది. ధనానికి, కొన్ని రకాల ప్రలోభాలకి లొంగిపోయి స్వసిత్తాన్ని బోధిస్తూ పరిచర్యను పాడు చేస్తున్న వారు అనేక మంది నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నారు. వారు గొర్రె చర్మాన్ని ధరించిన తోడేళ్లు కుటుంబాలు, సంఘాలను పాడు చేస్తున్నారు. విశ్వాసం సైతం, ఏర్పాటు చేయబడిన వారిని సైతం వారు మోసగిస్తూ బ్రతికిస్తున్నారు. ఎంత ఘోరమో! ప్రభు ఎలాంటి వాళ్ళందరినీ కూడా కాపాడాలి. అందుకనే పౌలుకి, బర్నబాకి ఈ విషయాలు చెప్పి వాళ్ళని పంపించి, మేము దీనికంటే ఎక్కువ భారం పెడతలేదు కనుక విగ్రహాలకు సంబంధించిన వాటి గురించి, రక్తం, గొంతు పిసికిన దాని గురించి, జారత్వం గురించి మీరు బాగా చెప్పండి అని వారికి వివరించి పంపించారు. ఈ విషయాల్లో వారి నిర్ణయాలట
పెద్దలైనటువంటి వారును పరిశుద్ధాత్మ దేవుడును అలా చేయాలని తోచింది అన్నాడు. అంటే వాళ్ళు చేస్తున్న కార్యాల విషయమై పరిశుద్ధాత్మ దేవుడు సమ్మతిస్తూ పరిచర్ను ముందుకు సాగించడంలో ఆయన ఉన్నారు వారితో అని వారు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు రాసి పంపిన పత్రికలన్నీ చదువుతూ సంతోషిస్తూ ప్రభు సేవలో ముందుకు సాగుతున్నారు. అనేక ప్రాంతాల్లో వాళ్ళు విస్తృతంగా పరిచర్యను చేస్తూ అనేక మందిని ప్రభు వైపు నడిపిస్తూ సాగుతున్నారు. కొన్ని దినాలు ఏ ఏ పట్టణాల్లో వారు ప్రభు వాక్యం ప్రచురించారో ఆ పట్టణాల్లో ఉన్నటువంటి సహోదరులను కలుసుకుని వెళుతూ ఉంటుండగా బర్నబా పౌలు కూడా ఒక స్థలానికి వచ్చినప్పుడు అక్కడ మార్కు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎవరంటే బర్నబాకు మేనలుడు. ఈ బర్నబా యొక్క మేనలుడైన మార్కు వాళ్ళ మేనమామతో రావాలని ఇష్టపడ్డారు. ఇష్టపడినప్పుడు పౌలు అన్నాడు, ఒకప్పుడు మన దగ్గరికి వచ్చినటువంటి ఈ వ్యక్తి మనల్ని వదిలేసిపోయాడు. ఈ మార్కు మధ్యలో వదిలేశాడు, సేవలోనికి వెనక్కి వెళ్ళిపోయాడు, వీళ్ళని వెంబడించలేదు. మార్కు వాళ్ళని వదిలేశాడు కనుక ఇప్పుడు మరలా మనతో వస్తానంటున్నావు, అలాంటి నమ్మకస్తుడు కాదు, అలాంటి వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది అని అంటే బర్నబా మాత్రం మార్కుని వెంట పెట్టుకుని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళిద్దరూ వాదం వచ్చేసింది, వద్దు అంటే వద్దని. కానీ బర్నబా మాత్రం నేను తీసుకెళ్తాను పరిచర్యకు అన్నాడు. ఈ మాట తర్వాత బర్నబా చరిత్ర ఇంకెక్కడ కనిపించదు. పౌలు గారు చేసిన పరిచర్య కనబడుతుంది. పౌలేమో శీలను సిద్ధం చేసుకుని తీసుకుపోయాడు. బర్నబా ఏమో తన మేనల్లుడైనటువంటి మార్కుని తీసుకుని పరిచర్యకి వెళ్ళిపోయాడు. ఇక బర్నబా గురించి ఇంక ప్రస్తావన ఎక్కడ రాదు. కానీ పౌలు గారు చేసిన పరిచర్య ఆ ప్రాంతాల్లో ఆ దేశాల్లో విస్తృతంగా జరిగిన సందర్భం కనబడుతుంది. బర్నబా ఎంచుకున్న వ్యక్తి సరైన వాడు కాదా అంటే అప్పటికి సరైన వ్యక్తి కాదు. ఎందుకంటే క్రీస్తుని వీళ్ళని వెంబడించడం కొంచెం వేమరపాటు కలిగి ఉన్నాడు. కానీ తర్వాత వెంబడించిన వ్యక్తిలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగా మార్చబడి ఏకంగా మార్కు సువార్తే రాశాడు. ఆ మార్కే బర్నబా మేనలుడే మార్కు, అతనే మార్కు సువార్త రాశాడు. అంటే అతను పనికిరాడు అని వదిలేశాడు పౌలు గారు కూడాని. కానీ బర్నబా చేర్చుకున్న తర్వాత పౌలు ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తిని వదిలేశాడో పౌలుకి అర్థమైంది. మార్కు ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా మారాడో మనం అర్థం చేసుకోవాలి. కనుక కొంతమందిని అంచనా వేయలేకపోవచ్చు, కానీ దేవుడు ఎన్నుకున్న వారు ఘనమైన పాత్రలుగా వాడబడతారు. మార్కు పనికిరాడు అనుకున్నారు, కానీ సువార్తనే రాయగలిగినటువంటి కృపను దేవుని వలన పొందుకున్నాడు. మనం కూడా ఒకవేళ దేవునికి దూరం అయిపోయి ఉంటాం, కానీ మరలా కనుక దేవునిలో వస్తే ఒక మార్కులాగా బలమైన వ్యక్తులుగా తయారవుతాం. అటు విధమైనటువంటి ఆలోచన, అటు విధమైన ఆసక్తి ప్రభులో అందరూ కలిగి మరలా తిరిగి కట్టబడుతూ ప్రభులో సాగుదురుగాక. ఆమేన్.